ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంలో ఉన్న భారత్లో నిరుద్యోగ రేటు 7.3%. ఇక ద్రవ్యోల్బణం భారత్లో 2004లో 3.9% ఉంటే 2009కి అది 11% అయింది. 2012కి 12%కి చేరింది. దీనివల్ల రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. ఒక సమయంలో ఆర్బీఐ గవర్నర్ అన్నమాట 1000 రూపాయల నోటు విలువ పడిపోతుంది కాబట్టి 10,000 నోటును తీసుకురావాలని ప్రపోజ్ చేశారు. అయితే 2014 తర్వాత అంటే కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా, ముఖ్యంగా అంటే కొన్ని దేశాల్లో గత 40 ఏళ్లలో లేనంతగా పెరిగితే భారత్ మాత్రం తట్టుకొని నిలబడింది. ద్రవ్యోల్బణం 6%లో ఉండేట్టు చూసుకుంది. ఇలా ఏ గణాంకాలు చూసినా కూడా 2004-11తో పోలిస్తే భారత్ ఇప్పుడు ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. సూపర్ పవర్గా ఎదగడానికి బేస్ను రెడీ చేసుకుంది. ఇందాకటి గణాంకాలన్నీ చూస్తే 2004లో అంత పటిష్టంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అంటే వాజ్పేయి మన్మోహన్ చేతిలో పెడితే ఆయన సంకీర్ణ ప్రభుత్వ బలహీనతల వల్ల ఏ కఠిన నిర్ణయం తీసుకోలేక అవకతవక ఆర్థిక నిర్ణయాలతో 2014కు మళ్ళీ బలహీన ఆర్థిక వ్యవస్థగా చేశారు.